నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లోలా ఇంట్లోనే సింపుల్గా చేసుకునే మేతి మటర్ మలాయ్ కర్రీని చూపించబోతున్నానండి. ఈ విధంగా కర్రీ చేయాలే కానీ చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి మంచి కాంబినేషన్గా టేస్టీగా తినేయచ్చు. అలాగే పులావ్లోకి, బిర్యానీ, జీరా రైస్లోకి సైడ్ డిష్లా ఇలా చేసుకుని తిన్నా కమ్మగా తినేయచ్చు. మరి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని ఈ మేతి మటర్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా మెంతాకుడు తీసుకోండి. ఇక్కడ నేను మెంతాకుడు ఇలా ఆకులుగా తెంపి తీసుకున్నాను. అలాగే మెంతాకు వచ్చేసి చిన్న చిన్న కట్టలు ఉంటాయి కదా, వాటిని ఒక 4 వరకు తీసుకొని ఇలా బాగా తెంపి కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మెంతాకుడు వీలైనంత వరకు సన్నగా కోసి తీసుకుందాం. చాలా మంది మెంతాకు తినడానికి అంతగా ఇష్టపడరు, కానీ ఇలా చేసిన కర్రీని మాత్రం చాలా ఇష్టపడతారు. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మొత్తానికి మెంతాకుడు ఇలా సన్నగా తరిగి ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కనుంచండి. అలాగే ఇక్కడ నేను ఈ కూరలో పచ్చి బఠానీ వాడుతున్నానండి, కాబట్టి ముందుగా కొంచెం ఉడికిస్తున్నాను. అది మీరు ఫ్రోజన్ బఠానీ వాడుతున్నట్లయితే డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఒక 3/4 కప్పు పచ్చి బఠానీని తీసుకొని ఒక అరకప్పు వరకు నీళ్ళను వేసి బాగా ఉడికించండి. మనం ఈ బఠానీని ఇలా ఒక సగం వరకు ఉడికించి తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇలా మధ్య మధ్యలో చూస్తూ ఒక సగం వరకు ఉడికాక రెడీగా పక్కనుంచండి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1-2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని ఇందులోకి తరిగిన ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి, లేదా లెక్కతో ఒక 10 వరకు తీసుకున్నా సరిపోతుంది. సో ఇలా తీసుకున్న ఉల్లిపాయలు అలాగే జీడిపప్పును బాగా ఫ్రై చేయండి. మనకు ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయ్యి ఇలా కాస్త కలర్ మారాలి. ఇలా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసాకే ఇందులోకి ఒక 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోండి. టమాటా ముక్కలు కాస్త మగ్గేంత వరకు ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి, టమాటాలు అనేవి ఇలా కొంచెం మెత్తబడ్డాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే ఒక 4-5 పచ్చిమిరపకాయలని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో ఉన్న కాజు అనేది సరిగ్గా నలగకపోతే లైట్గా నీళ్ళను వేసి ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని నూనె కొంచెం వేడయ్యాక లైట్గా స్పైసెస్ని తీసుకుందాం. స్పైసెస్ వచ్చేసి ఒక 10 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలక్కులు, 3-4 లవంగాలను తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని ఇందులోనే ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి ఉడికించిన బఠానీని తీసుకుందాం. నీళ్లు పడకుండా ఇలా బఠానీని మాత్రమే తీసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. మీరు కూడా ఈ కర్రీ చేసేటప్పుడు మంచి రుచిగా రావడానికి ఇలా స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేయండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లిపాయ టమాటా పేస్ట్ని తీసుకొని మరో 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇవి ఆల్రెడీ ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఒక 3 నిమిషాలు అయ్యేసరికి ఇది బాగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ అనేది వదులుతుంది. ఇదే టైంలో ఒక 1/2 టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం తీసుకుని బాగా కలపండి. మీకు ఈ కర్రీ అనేది రెస్టారెంట్లోలా కొంచెం స్వీట్గా ఉండాలనుకుంటే ఇదే టైంలో 1 టీ స్పూన్ చక్కెరను తీసుకోండి. సో ఇలా తీసుకున్న వీటన్నిటిని ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన మెంతాకును తీసుకుందాం. ఇలా మెంతాకును తీసుకున్నాక ఇదే గ్రేవీలో ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. మనం ఎలా అయితే ఫ్రై చేస్తూ ఉంటామో అలా మెంతాకు క్వాంటిటీ అనేది తగ్గి ఈ గ్రేవీలో చక్కగా కలిసిపోతుంది. సో ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పాలను మీగడతో సహా తీసుకోండి. ఇక్కడ నేను మీగడ పాలను వాడుతున్నాను. మీరు కావాలంటే సింపుల్గా కాచిన పాలనైనా తీసుకోవచ్చు, లేదా ఇలా పాలకు బదులుగా ఒక 1/4 కప్పు మీగడను తీసుకొని ఒకసారి కలిపి ఆ తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్కి బదులుగా పాలపైన మీగడను పాలతో సహా తీసుకుని ఉడికిస్తున్నాను. ఈ కర్రీని ఇలా 2 వేస్గా చేయొచ్చండి. ఇక్కడ నేను 1 కప్పు పాలను అలాగే గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకున్నాను. మనకు గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉందంటే కూర రెడీ అయ్యాక బాగా వస్తుంది. సో ఇలా సరిపడంత గ్రేవీని తయారు చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టకుండా ఒక 3-4 నిమిషాలు ఉడికించండి. మూత పెట్టామంటే మెంతాకు రంగు అనేది మారుతుందండి, కాబట్టి మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఉడికించండి. చూడండి, 3-4 నిమిషాలు అయ్యేసరికి మనకు కర్రీ చక్కగా ఉడికి
పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో తయారైపోయింది. చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కర్రీ ఎంత బాగా కుదిరిందో. చివరిగా కొంచెం కొత్తిమీరాకును, మీకు నచ్చితే కొంచెం గరం మసాలాను తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా మనం సింపుల్ స్టెప్‌తో ఇంట్లోనే మంచి టేస్టీగా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చపాతీలు ఎక్కువగా తినేవారైతే డెఫినెట్‌గా ఇలా ఒకసారి చపాతీలోకి కాంబినేషన్‌గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. లేదా బిర్యానీ, పులావ్‌లోకి సైడ్ డిష్‌లా చేసుకున్నా చాలా చాలా బావుంటుంది. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.